రైట్ ఇక మహేశ్వర్ నియోజకవర్గంలో పెద్ద పూర్తి స్థాయిలో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ గారి ప్రచారంలో పాల్గొన్నారు. సామాజిక వర్గాల ఆత్మీయ సమావేశాలను కూడా పెద్ద ఎత్తున పరిచయం చేసుకుంటూ బీజేపీ అభ్యర్థి ప్రతి ఇంటి బిడ్డ కూడా లెక్క ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఉన్నారు. చెప్పండి సార్, ఆత్మీయ సమావేశం ద్వారా ఆర్యవైశ్యులకు బలాన్ని చేకూరుస్తూ ముందుగా వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో అసలు బీజేపీ ద్వారా ఈ వైశ్యులకు ఎలాంటి మద్దతు ఇస్తారు, ఏం భరోసా కల్పిస్తారు? భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళు కార్పొరేషన్ అడుగుతారు, వైశాఖ కార్పొరేషన్ దాన్ని చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. వాళ్ళకు భరోసాగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. వాళ్ళకు రాబోయే రోజుల్లో కూడా ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ వాళ్ళకి రావాలని అడుగుతారు. ఎంపీ టికెట్లు వచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నాయి బీజేపీ పోటీలో లేదు, అసలు ప్రజల ఓట్ల మద్దతే లేదని కూడా ఎవరంటారు? ఎవరాలు? వాళ్ళకి ఏం సంబంధం? ఈ ప్రాంతానికి వాళ్ళు ఓటు హక్కు ఉందా? వాళ్ళ ఇల్లు ఉందా? వాళ్ళకి సంబంధం లేదు. వీడంతా 5,20,000 ఓటర్స్ ఈ ప్రాంతాన్ని కించపరిచే విధంగా బ్రిటిష్ పాలనలాగా, ఈ నిజాం పాలనలాగా వాళ్ళు వచ్చి పరిపాలించడం ఏంటండి. తొడేళ్లలాగా వచ్చి ఇక్కడ పడ్డరు. ఎంఐఎం, కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ముగ్గురు కలిసి తొడేళ్ళలాగా ఊరుకొచ్చి మేకల మంది తొడేళ్ళు పడుతాడు. అట్లా దొంగలాగా వచ్చి అక్కడికి వచ్చి గీడ ప్రాంతానికి ఏం సంబంధం? వాళ్ళకు సంబంధం లేదు. వాళ్ళు నోడు పట్టించుకోవట్లేడు. వాళ్ళు పట్టించుకోకనే అడవైన హామీలు ఇస్తారు. వాళ్ళని ఎవరు గుర్తిస్తారు. ఫైనల్గా ఒక ప్రశ్న, కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ గారు ఇటీవల ఒక సభలు అన్నారు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి బినామీ అందెల శ్రీరాములు యాదవ్ వీళ్ళు సాటుగా అక్రమాలు చేసుకుంటూ వాటి యొక్క పబ్బం కడుతున్నారు, పైకి మాత్రం విరోధులుగా అంటున్నారు. దీని నిజంగా కేఎల్ఆర్కి అవగాహన లేదు. కేఎల్ఆర్కి ప్రాంతం గురించి సంబంధం లేదు. సబితా ఇంద్రారెడ్డికి నేను బినామీ, నాకామె బినామా, నేను బినామా? అసలు ఎక్కడైనా ఈ 5 ఏళ్లలో సబితా ఇంద్రారెడ్డి గారితో నేను ఎక్కడైనా ఫోన్ కాల్ కానీ, ఎక్కడ సంభాషణ కానీ, వాళ్ళ ఇంటితోటి కానీ ఏదైనా డయాస్ పంచుకుని ఉంటే నేను ఈ సెకండ్ రాజీనామా చేయడానికి రెడీ, నేను పోటీని తప్పుకుంటా. నిజంగా చూపించకపోతే ఆయన తప్పుకుంటాం అడగని. కేఎల్ఆర్ చర్చకు సిద్ధమా అంటున్నారు, సవాల్ 100% చర్చకు సిద్ధము. నిజంగా చెప్తున్నా కన్నా, నువ్వు పోయి అడుగు కేఎల్ఆర్కు. 5 సంవత్సరంలో కాల్ డేటా తీయమనండి. వాళ్ళతో ఇప్పటివరకు మాట్లాడలేదు, వాళ్ళతో సంబంధం లేవు. వాళ్ళు ఎవరు, వాళ్ళకే సంబంధం. నా ఊరు కాదు, నా ప్రాంతం కాదు, మా ఆడవిల్ల కాదు, మా కోడలి పిల్ల కాదు, మా ఏరియా కాదు. ఆమె లెక్కనే పెడతారు. గత 5 సంవత్సరాల నుంచి తిట్టేది నేను. యాదపెట్టుకో. ఇదే కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, వీళ్ళని పార్టీ మారిన రాళ్ళతో కొడతాని. ఎవరితో కొట్టాని? కేఎల్ఆర్ని తెచ్చుకుందే వాళ్ళు. కేఎల్ఆర్ వేరు కాదు, సబితా ఇంద్రారెడ్డి వేరు కాదు, రేవంత్ రెడ్డి గారు ముగ్గురు ఒకటే. వాళ్ళంతా దొంగల కూటాది. ఓకే, ఇది ప్రధానంగా అయితే అందెల శ్రీరాములు ఆర్యవైశ్యుల మా ఆత్మీయ సమావేశంలో పాల్గొని అటు వైశ్యులకు మద్దతుగా మేము బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే, అలాగే ఎమ్మెల్యే గెలవగానే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి వైశ్యులకు అండగా ఉంటానని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కేఎల్ఆర్ చేసిన వ్యాఖ్యలపై వారు కూడా తిప్పికొట్టారు. అలాంటిది ఏమీ లేదు. బీజేపీ పట్టుదిట్టంగా కూడా అటు ప్రజలకు మద్దతుగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించే అవకాశం ఉంది. వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ కూడా బలంగా స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ గురుమూర్తితో మహేష్, హైదరాబాద్.